మహోన్నతుడా, మహాగరుడానికి స్తోత్రాలు. కాలములను సమయములను మీ స్వాధీనం అందించుకున్న దేవుడు నాయనానికి స్తోత్రాలు. 2023 సంవత్సరం ఈ చివరి వరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మా జీవాన్ని మీ కృపలో దాచారు. మా ఆయుష్ను పొడిగించారు. నాయనానికి స్తోత్రాలు. మరొక నూతన సంవత్సరానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సర క్యాలెండర్ని 2024 సంవత్సరం క్యాలెండర్ని ఇదిగోనైనా దైవజనులు సిద్ధపరిచారు. ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మార్చి మహిమ తెచ్చుకున్నామని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామాన్ని బట్టి ప్రారంభిస్తూ యేసు నామంలో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోంచి విందాం. కలిసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఒకసారి అలానే తలలు వంచి కన్నులు మూద్దాం. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో మాట్లాడినట్లుగా మనల్ని మనం అప్పగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, మహాగరుడానికి స్తోత్రం. నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. 2023 సంవత్సరం చివరి నెలలో ఇదిగో నాయన మీ సన్నిధిలో మోకరించడానికి, వేకువజామున ప్రార్థించడానికి, నీ పాదాలు పట్టడానికి, దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కొరకు నాయన ప్రార్థించడానికి మీరిచ్చిన కృపను బట్టి అయ్యా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమయంలో నీ మాటలు మేము వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి. మమ్ములను బలపరచండి నాయనానికి స్తోత్రాలు. మీ ఉన్నతమైన కృప, మీ ఉన్నతమైన నాయన ప్రత్యక్షతలు మాకు దయచేసి నీ ప్రత్యక్షతల ద్వారా మీరు మాట్లాడండి. మమ్మలను పురికొల్పండి, మమ్మలను బలపరచండి. నిశ్చయంగా మీ ఆత్మకార్యం ఈ స్థలంలో, ఈ సమయంలో అయ్యా మాలో, మా మధ్యలో మీరు జరిగించి మీ గన్నామానికి మహిమ తెచ్చుకున్నామని అయ్యా మీరు మాతో మాట్లాడబోతుందికై స్తుతిస్తూ నన్ను, మమ్ములను, ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మీ కృప కలిగిన ఆ స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కలిసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు
మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే మనందరిలో ఆత్మ కార్యములు జరుగును గాక. ఇక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మరొక్కసారి రెండవ పర్యాయం మీ అందరి మధ్యలోనికి వచ్చి ఈ విధంగా దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకై దేవుని స్తుతిస్తున్నాను. దేవుని బట్టి సంతోషిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈ విధంగా ఉదయాన్నే ఇంత మంచులో కూడా మీరు ఇంత ఆసక్తిగా రావడం, ఖచ్చితంగా మీ ఆసక్తిని బట్టి దేవుడు ఇంకా బలమైన కార్యాలు మరి ఎక్కువగా జరిగించునుగాక, విరివిగా జరిగించునుగాక. ఈ రోజున ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. అలానే 5వ అధ్యాయం 6వ వాక్యం కూడా. అలానే 7వ అధ్యాయం 2వ వాక్యం కూడా. చాలండి. ఈ ఉదయకాల సమయంలో నేను ఏ మర్మాలు కూడా చెప్పడానికి అస్సలు నేను ప్రయత్నం చేయడం లేదు. ఒక్క మాట మీ ఎదుట ఉంచాలని, మిమ్మల్ని ప్రభువును బట్టి పురికొల్పాలని, ప్రోత్సహించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. మీరందరూ ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి, రోధించడానికి, విజ్ఞాపన చేయడానికి, ప్రభు పాదాలు పట్టడానికి, ఏమండి, ఏ సంఘ భేదం లేకుండా, ఏ వర్గ భేదం లేకుండా ఇలా ఉదయకాలం కలిసి రావడం చాలా దీవెనకరం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే సగం కార్యం జరిగిపోద్ది. ఎందుకంటే మన ఆసక్తి, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుంది. మరి ఈ భీమవరం పట్టణానికి మరి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు. ఉదయకాల సమయంలో దైవజనులు, విశ్వాసులు, యవనస్తులు మరి చక్కగా ఇలా కలిసి ప్రార్థించడం ఎంత గొప్ప ధన్యత. వాళ్ళు ఎవరో పెడితే మేము రావడం ఏంటి అంటారు చాలా చోట్ల. వాళ్ళ సంఘస్థులు వస్తారులే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారులే. అది నేను గడిచిన సమయంలో మరి నేను అది పూర్తిగా నాకు గుర్తులేదు ఎప్పుడు వచ్చానో. ఈ సంవత్సరమే వచ్చానని అనుకుంటున్నాను, మరి ఎప్పుడు వచ్చానో తెలియదు. మొత్తం మీద మరొకసారి అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. అదే ఆసక్తి. కరెంటు లేకపోయినా మీరు చాలా చోట్ల నేను చూస్తా, కరెంట్ లేదనుకోండి ఎవరి కాళ్ళు భలే తిరుగుతూ ఉంటారు. కరెంట్ వచ్చి నాకు కూర్చుందాంలే అని. మీరు లోపలే కూర్చొని ఫ్యాన్లు తిరగపోయినా ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. నిశ్చయంగా ఈ ఉదయకాల సమయం ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన మిమ్ములను నా దేవుడు ఆశీర్వదించునుగాక, మీ హృదయపు వాంఛలు తీర్చునుగాక. మీ ప్రార్థన బట్టి మన భారతదేశానికి ఒక పరిపూర్ణమైన రక్షణ అనుగ్రహించునుగాక. మనలాగానే ఏవండి వెళ్ళింది ఎస్తేరు. రాజుగారి దగ్గర మనవి చేయడానికి, రాజుగారి దగ్గర విజ్ఞాపన చేయడానికి, రాజుగారి దగ్గర ప్రార్థించడానికి,
రాజుగారి దగ్గర సమస్య చెప్పుకోవడానికి, రాజుగారి దగ్గర ఏవండి అభ్యర్థించడానికి వెళ్ళింది ఎస్తేరు. విచిత్రం ఏమిటంటే మనందరికీ ఈ వాక్యాలు బాగానే తెలుసు. అయినా మరొకసారి ఈ ఉదయకాల సమయం జాగ్రత్తగా గమనిస్తే రాజుగారు పిలవకుండా, రాజుగారి అనుమతి లేకుండా రాజుగారి దగ్గరికి కట్టుకున్న భార్య కూడా వెళ్ళకూడదు అనే కఠినమైన నియమం ఆ రాజ్యంలో ఉంది. ఆ పరిస్థితుల్లో ఆ నియమం ఉండగా ఏమండి మీరు గమనించగలిగితే ఈ ఎస్తేరు నేను నశించదను, నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్న నేను ప్రవేశిస్తా, నేను నశిస్తా, కానీ నా జాతి కాపాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా వంశము కాపాడబడాలి, నా ప్రజలు రక్షణ పొందాలి. ఈ విపత్తులో నుండి, ఈ నాశనంలో నుండి నా కుటుంబం నాకు, నా పిల్లలు నాకు, నా రక్త సంబంధులు నాకు అనుగ్రహింపబడాలి అని భారంతో, ఆశతో, నిరీక్షణతో రాజుగారి దగ్గరికి, ఒక మాట చెప్పాలంటే ఒక సమర్పణతో బయలుదేరింది. మరొక మాట చెప్పాలంటే త్యాగపూరితమైన మనస్సుతో బయలుదేరింది. హల్లెలూయా. ఏదో వెళ్ళానంటే వెళ్ళాను. ఏమండి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా మొర్దెకై, పెంపుడు తండ్రి, వాళ్ళ అన్నయ్యే మొర్దెకై, వాళ్ళ అన్నయ్య ఎవరండి? ఆ మొర్దెకై ఉన్నాడు కదండి, ఆయన కొంచెం బలవంతం చేస్తున్నాడని కాదు, ఏదో కంటి తుడుపు చర్యగా వెళ్ళలేదు. ఒక బలమైన తీర్మానంతో, ఒక బలమైన నిర్ణయంతో బయలుదేరింది. అది ప్రార్థన కూడా ఎలా అంటే అలా చేయకూడదు. రమ్మన్నారు కదా, పిలిచారు కదా, చేయమన్నారు కదా, బలవంతంగా కాదు. మనం క్రొత్త నిబంధనలో చూస్తాం, సంఘం అయితే అత్యాశక్తితో, అది అక్కడ ఏం ప్రార్థన చేశారు అనే దానికంటే ఎలా ప్రార్థన చేశారనేదే ప్రాముఖ్యం. ఏ అంశం కొరకు ప్రార్థన చేశాము అనే దానికంటే ఎలా ప్రార్థన చేశాము అనేది మాత్రమే ప్రాముఖ్యం. గట్టిగా కళ్ళు చెప్పండి. మీరేమనుకుంటే ఒక్క స్టెప్ కొంచెం ముందుకు జరగండి, దయచేసి ఏమనుకోబాకండి. అంటే వెనక వచ్చారు పాపం, బాగా ఆనుకొని కూర్చున్నారు, మీరు శ్రద్ధగా వింటున్నారు కదా. అయ్యగారు నేను సమయం అడగడం మర్చిపోయాను. వన్ అవర్, ఓకే రైట్. జాగ్రత్తగా విందాం, నేను సమయానికి ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. సంఘం ఎలా ప్రార్థన చేసింది, మనం ఏ ఏ అంశాల కొరకు ప్రార్థన చేసామనేది అప్రస్తుతం. ఎలా ప్రార్థన చేసామనేది మాత్రం చాలా ప్రాముఖ్యం. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు రేపు వస్తాడు దైవజనుడు, వాళ్ళ ప్రార్థన అంశం ఏమిటంటే రేపు మా సేవకుడు పేతురు గారు చెరసాలలో నుండి బయటికి రావాలి. ఏవండి, రేపు అధికారులను దేవుడు దర్శించాలి, అందరి ఎదుట విమర్శ చేసి పంపాలి కదా, వాదించి పంపాలి కదా. ఆ టైంలో దేవుడు వారిని దర్శించాలా, మన పక్షాన న్యాయం రావాలి. రేపు ఇవన్నీ రేపు వాళ్ళ ప్రార్థన అంశం ఏంటంటే రేపు జరగాలి. కానీ గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళల్లో ఉన్న అత్యాశక్తి ఏం చేసిందంటే రేపు జరగాల్సిన కార్యాన్ని ఈ రాత్రే జరిగించేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
మనం ఆరాధన చేసే దేవుడు ఎవరంటే అడిగిన వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక దైవజనుడిగా అంటాను, మరి మీరు భారతదేశం ఎప్పుడు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నారో మీ ప్రార్థన అంశం ఏమిటో నాకు తెలియదు, కానీ మీరు అనుకున్న దానికంటే ముందుగానే రక్షణ పొందునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసిన అంశాలకు ఏమండి, మీరు అనుకున్న సమయానికంటే ముందుగానే కార్యాలు జరుగునుగాక. రేపు వస్తాడు, రేపు రావాలి, రేపు వస్తాడు, రేపు రావాలి. ఇది వాళ్ళ అంశం, ఇది వాళ్ళ విజ్ఞాపన, ఇది వాళ్ళ మనవి. కానీ మధ్యరాత్రే తలుపు తోడుతున్నాడు, మధ్యరాత్రే తలుపు తోడుతున్నాడు. అందరూ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ చిన్నది వెళ్ళి ఆ శబ్దం, అమ్మా మన పాస్టర్ గారు వచ్చాడే అని కొంచెం ప్రార్థనలో డిస్టర్బ్ చేస్తాం. కాదమ్మా, మన ప్రార్థనకి జవాబు వచ్చిన తర్వాత, మన ప్రార్థనకి జవాబు వచ్చిన తర్వాత, మనం అడిగిన అంశానికి సమాధానం దొరికిన తరువాత, గడిగో కళ్ళు చెప్పండి, ఇంకా మరలా ప్రార్థించడం ఎందుకు? ఫ్యాను లాంగ్లో పెట్టి పెట్టండి. ఓకే, పెట్టండి. మనం అడిగిన తర్వాత, మనం ప్రార్థన చేసిన తర్వాత మరలా మనం ప్రార్థన చేయడం ఎందుకు? ఆయన వచ్చాడు కదా. ఈ పిచ్చిది వదిలేటట్లేదు. తలుపు తీసి చూద్దామంటే తలుపు తీస్తే ఎవరు వచ్చారు? అందరూ మాట్లాడండి, అందరూ మాట్లాడండి. ఎవరు వచ్చారు కదా? మీరందరూ పేతురు గారు అంటారు. నేనేమంటానో తెలుసా? వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చింది. హల్లెలూయా. ఆ తలుపు తడుతుంది ఎవరో? వీళ్ళ ప్రార్థనకి, కొంచెం పైకెత్తి, వాళ్ళ ప్రార్థనకి జవాబు అండి. గట్టిగా కళ్ళు చెప్పండి. అక్కడ తలుపు తడుతుంది ఎవరంటే వాళ్ళ ప్రార్థనకు జవాబు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ప్రార్థించిందేమో రేపటి కోసం, వాళ్ళు రోధిస్తుందేమో రేపటి కొరకు. కొంచెం వెనక్కి జరపండి. ఏమండి, వాళ్ళు అడుగుతుందేమో రేపు జరగాలయ్యా ఈ కార్యం అని. కానీ వాళ్ళ అత్యాశక్తిని బట్టి ఆ రాత్రి దేవదూతను పంపి, ఆమెను చెప్పండి, ఎవరిని పంపి? దేవదూతను పంపి గొప్ప విడుదల. ఎంతగా అంటే విడుదల పొందిన పేతురు గారికి కూడా అర్థం కావట్లా. ఊరు నడి బజారులోకి వచ్చి ఊరి మధ్యలో దేవదూత వదిలిపెట్టి వెళ్ళిన తర్వాతగా అనుకుంటున్నాడు, ఇది నేను కళ అనుకుంటున్నాను, ఇది కళ కాదే, ఇది నిజమేనే. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఇది కళ నిజమా? ఇది దర్శనమా వాస్తవమా? విషయం మీకు అర్థమవుతుందా? ఇది కళ నిజమా? ఇది వాస్తవమా? ఇది దర్శనమా? అర్థం కావడంలా. ముందు అనుకో, దేవదూత రావడం, ఈయన లేపడం, బయటికి తీసుకురావడం, తలుపులు తెరుచుకోవడం. ఆహా, రేపు దేవుడు ఎలా చేస్తాడేమో, నాకు ఎలా విడుదలిస్తాడేమో అనుకుంటున్నాడు పేతురు గారు. గొప్ప సంగతి ఏమిటంటే, ఏమండి, ఊర్లోకి తీసుకొచ్చి వదిలిపెట్టి దేవదూత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇది వాస్తవము అని. నేను ఒక సేవకునిగా మీ అందరితో చెప్తున్నాను, 2024 సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో ఇది కళ నిజమా అనేటటువంటి బలమైన కార్యాలు మీ విజ్ఞాపనల ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరిని మన దేవుడు ఎవరు అంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అడిగిన వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు. గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళ అత్యాశక్తిని బట్టి దేవుడు ముందుగానే కార్యాలు చేశాడు, ఊహకు మించి కార్యాలు చేశాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇది ఒక సమర్పణతో, ఒక త్యాగంతో, ఒక బలమైన తీర్మానంతో బయలుదేరింది ఎస్తేరు. అందుకని మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, మనం ఎప్పుడు మోకరించినా, ఎప్పుడు రోధించినా, ఎప్పుడు విజ్ఞాపన చేసినా అనాలోచనగా చేయకూడదు, బలవంతంగా చేయకూడదు.
అనాలోచనగా చేయకూడదు, బలవంతంగా అస్సలు చేయకూడదు, మన పూర్ణ హృదయంతో. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుణ్ణి అడిగినా, దేవుని వెతికినా, మీరు ఏదైనా చేయండి. ద్వితీయోపదేశ కాండంలో చదవదు, వినండి. ఎక్కువ సార్లు వాడబడిన పదం ఏంటంటే మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో. అంటే ఏది చేసినా అరాకొర చేయొద్దు. మీరు ఏది చేసినా చాలనట్లు చేయొద్దు. ఏది చేసినా మనస్సు లేకుండా చేయొద్దు. ఇప్పుడు ఎస్తేరు బయలుదేరింది. ఎలా బయలుదేరిందంటే ఏమండి, ఒక సంపూర్ణమైన సమర్పణతో. ఆమేన్. నేను నశించినా పర్వాలేదు, నా ప్రజలు విడుదల పొందాలి. హల్లెలూయా. నేను నశించినా పర్వాలేదు, నా జాతి విడుదల పొందాలి. అంతేనండి. చరిత్ర చెప్తుంది కదా, మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట తమిళనాడు రాష్ట్రంలో కలిసి ఉంది. తమిళనాడు రాష్ట్రంలో నుంచి మన రాష్ట్రం వేరవడానికి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఏమండి, ఈ రాష్ట్రం విడిపోవడానికి, ఏర్పడడానికి ఒకరి త్యాగం. హల్లెలూయా. మనం ఈ రక్షణ పొందడానికి మన యేసయ్య త్యాగం. హల్లెలూయా. ఈ రోజున మన భారతదేశ రక్షణ పొందాలంటే ఏదో ఒక రోజు మనం నిర్ణయించుకొని, ఏదో ఒక తెల్లవారుజామున ఏదో ఒక మొక్కుబడిగా రావడం పోవడం కాదు. నీలో ఇది ఒక త్యాగంగా మారాలి. నీలో ఇది ఒక సమర్పణలాగా మారాలి. నేను ఈ కార్యాన్ని సాధించేంత వరకు దేవుని పాదాలని విడవను. ప్రైజ్ ద లార్డ్. ఈ పని జరిగేంత వరకు నేను దేవుని పాదాలని విడిచిపెట్ట. ఒక సమర్పణ నీలో మొదలవ్వాలి. నేను అంటాను, సమర్పణ లేకుండా మోకరించొద్దు, తీర్మానం లేకుండా ప్రార్థన మొదలు పెట్టొద్దు. హల్లెలూయా. ఈమె ఒక సంపూర్ణమైన సమర్పణతో బయలుదేరి వస్తే రాజు, ఇందాక మనం ఎన్ని వచనాలు చదివాం? 3 వచనాలు చదివాం. 5వ అధ్యాయంలో 2 వచనాలు, 7వ అధ్యాయంలో 1 వచనం చదివాం కదండి. ఈ 3 స్థలాల్లో, ఈ 3 వచనాల్లో కూడా రాజుగారు ఏమంటాడంటే, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించేస్తాను. హల్లెలూయా. 6వ వచనంలో అంటాడు, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. 7వ అధ్యాయం 2వ వచనంలో, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన, ప్రైజ్ ద లార్డ్, నీ విజ్ఞాపన ఏమిటి? నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? నీ ప్రార్థన ఏమిటి? అసలు అది ఏదైనా సరే రాజ్యంలో సగమైన ఇచ్చేస్తా. హల్లెలూయా. అందరు చెప్పండి, రాజ్యంలో ఎంత ఎంత ఎంత? రాజులకున్న లక్షణం ఏంటి? రాజులకున్న లక్షణం ఏంటో తెలుసా? నేను చనిపోయినాక నా కొడుకండి అంటారు. ఎప్పుడు? చచ్చినాక బతికినాక మాట్లాడాలి. పదవి వ్యామోహం ఎంతటిది, ఎంత భయంకరమైందంటే పదవి వ్యామోహం. మరి మీకు తెలుసో లేదో, అది వ్యభిచారం కంటే మించిన వ్యసనం. అది పదవి వ్యామోహం స్త్రీ వ్యామోహం కంటే మించింది. ఈ పదవి వ్యామోహంలో పడ్డవాడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. మీరు చరిత్ర చదివితే కన్న కొడుకుల్ని చంపి రాజులైన వాళ్ళు ఉన్నారు, కన్న తండ్రులను చంపి రాజులైన వాళ్ళు ఉన్నారు. పదవి వ్యామోహం ఎంతటి దారుణానికైనా వడిగడుతుంది. పక్కనున్న రాజ్యాన్ని లాక్కుంటారు, కానీ తనకున్న రాజ్యం తను బ్రతికి ఉండగానే మరొకరికి అప్పగించడం చరిత్రలో ఎక్కడా జరగదు. కానీ ఈమె వస్తున్న విధానం ఉందే, ఈ ఎస్తేరు విజ్ఞాపన చేసే ఆ విధానం ఉందే, అది రాజుని ఎంతగా కలిచివేసిందో తెలుసా? అయితే ఇప్పుడు గొప్ప సంగతి, ఒక మంచి మాట చెప్తాను చూడండి.
ఇంతకు అసలు రాణి అడిగిందా? ఇంకా ప్రార్థన మొదలు పెట్టిందా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలని ఆధారం చేసుకొని మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు రాణి ఇంకా నోరు తెరిచిందండి? చెప్పాలి, మాట్లాడాలి. అసలు ఇంకా నోరు తెరవలే. ఆమె ఎందుకు వచ్చిందో ఇంకా చెప్పలే. ఎందుకో తెలీదు. ఆమె ఇంకా నోరు విప్పనే లేదు. రాజుకి హృదయం కదిలిపోయిందండి. హల్లెలూయా. రాజుకి హృదయము కదిలిపోయిందంతే. ఆమె ఇంకా నోరు విప్పలా. ఆమె వచ్చిన కారణం ఏమిటో ఇంకా చెప్పలా. ఆమెను చూడగానే ఆయన అంటాడు, నువ్వు అడిగితే, నువ్వు కోరుకుంటే రాజ్యంలో సగమైన నీకిస్తా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అబ్బా, ఎంత గొప్ప మాట అంటే, నువ్వు అడగాలే కానీ నీకోసం ఏదైనా ఇచ్చేస్తాను. గట్టిగా కళ్ళు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అడిగితే నీకోసం ఏదైనా ఇస్తాను అంటే, ఆమె వచ్చిన ఆ విధానం రాజుని ఒప్పించింది, మెప్పించింది. ఈ రోజున చాలామంది ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే, చాలామంది విజ్ఞాపనలు ఎలా ఉన్నాయి అంటే బాగా గమనించాలి. 3 విజ్ఞాపనలు చెప్తాను ఈరోజు. మొదటిగా ఎస్తేరు విజ్ఞాపన చెప్తున్నాను, మీతో జాగ్రత్తగా వినాలి. ఇది ఇంకా నోరు తెరవని విజ్ఞాపన, అది గుర్తుపెట్టుకోండి. 3 విజ్ఞాపనలు చెప్తాను. ఇంకా నోరు విప్పని విజ్ఞాపన ఇది. ఇంకా తన సమస్య రాజుతో ఇంకా చెప్పలేదు. హల్లెలూయా. కానీ రాజు దగ్గర నుంచి ఏం బయలుదేరింది? వాగ్దానం బయలుదేరింది. రాజుగారి దగ్గర నుంచి ఒక మంచి ఆఫర్ బయలుదేరింది. హల్లెలూయా. అసలు ఇది ఈమె లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజుగారు ఎలా అంటాడని, అసలు దండం చూపుతాడో లేదో అనే మీమాంసలు సందిగ్ధంలో వచ్చింది. అసలు ఆవిడ నన్ను సరిగా రిసీవ్ చేసుకుంటారో లేదు అనే పరిస్థితుల్లో వచ్చింది. సరిగా రిసీవ్ చేసుకోవడం కాదండోయ్, రాజ్యంలో సగమైన చేస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది ఈరోజున మనం నేర్చుకోవలసిన చక్కటి పాఠం ఏమిటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే ఆ విధానం ఉందే, నువ్వు మోకరించేటప్పుడే అసలు దేవుడు నీకు జవాబు ఇచ్చేయాలంతే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మోకరించే విధానం ఉందే, నువ్వు ప్రార్థించే విధానం ఉందే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, అదే అసలు సగం కార్యం చేసేయాలంతే. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. మనోళ్ళు ప్రార్థన చేసి ఈ సంవత్సరం జరిగిద్దా, వచ్చే సంవత్సరం జరిగిద్దా, ఈ నెల జరిగిద్దా, వచ్చే నెల, ఈ ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఇది కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు ఆయనకి కనబడడం ఆలస్యమే కార్యం జరగాలంతే. ప్రైజ్ ద లార్డ్. ఎలా 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 మనం ఆ రాజుగారికి కనబడడం ఆలస్యం. గొప్ప సంగతి చెప్పనా, అక్కడ రాణి అయిన ఎస్తేరు అహష్వారోషు రాజు సన్నిధిలో నిలబడితే, మనం రాజుల రాజు అయిన యేసయ్య సన్నిధికి వచ్చాం. ఆమేన్. మనం సామాన్యుని సన్నిధిలో లేం. మన మహోన్నతుడు, మహాగణుడు, మహాదేవుడు, మహారాజు. హల్లెలూయా. ఏవండి, మన దేవుడు మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు మహోన్నతుడు. ఆమేన్. మరి అంత గనుడు, రాజు దగ్గర మనం నిలబడితే మనం ఎందుకు అనుమానంతో రావాలండి? ఎస్, మనం వచ్చేటప్పుడే నిరీక్షణతో రావాలంతే. నేను ఈరోజు దేవుని పాదాలు పడుతున్నా, ఖచ్చితంగా దేవుని దగ్గర ఏదో ఒక కార్యం నేను పొందుకొని వెళ్ళాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఒక నిరీక్షణతో మనం రావాలండి అంతే. ఒక ఛాలెంజ్, ఒక సవాలుతో మనం అడుగు పెట్టాలి. ఖచ్చితంగా నువ్వు వచ్చేటప్పుడే కార్యం జరిగిపోద్ది. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఏమండి, నువ్వు మందిరానికి వెళ్ళినాక, వాక్యం విన్నాక, ఉపదేశం విన్నాక నీ ప్రవర్తన సరి చేసుకో అనలా. ఏమన్నాడు? నీవు మందిరమునకు
పోవునప్పుడు, హల్లెలూయా, ఇంకా వెళ్ళక మునుపే నీ ప్రవర్తన, హల్లెలూయా. ఇక్కడ నేను అంటాను, అందరు నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. ఎస్తేరును చూడగానే రాజుగారు ఏమంటున్నాడు? రాణి, ఏం కావాలి నీకు? రాజ్యంలో సగమైన ఇచ్చేస్తా అంటున్నాడు కదా. ఇంతకీ ఏం జరిగిందంటే చదవండి 5వ అధ్యాయం మొదటి వాక్యం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో, హల్లెలూయా. ఇప్పుడు 2వ వాక్యం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలుచొని ఉండుట. అదిగదిగా మాట గమనించాలి. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలిచి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి, అందరు కలిసి ఆమె చెప్పండి. ఆమె వచ్చినాక, మోకరించినాక, కన్నీరు గార్చినాక, రోధించినాక కాదు, ఆమె వచ్చి అలా నిలబడిందా? ప్రైజ్ ద లార్డ్. అందరు నన్ను చూడండి. ఆమె వచ్చి అలా నిలబడిందో లేదో, ఆమె నిలబడగానే నిలుచొని ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి, ప్రైజ్ ద లార్డ్. ఇంకా విజ్ఞాపన ప్రారంభించనే లేదు, ఇంకా రోధించనే లేదు, ఇంకా సమస్య చెప్పనే లేదు. ఆయనకి దయ పుట్టిందట. అందరు చెప్పండి, ఎంత దయ, ఎంత దయ. రాజ్యంలో సగమైన ఇచ్చేయడానికి ఆయన రెడీ అయిపోయాడు, అంత దయ కలిగింది. కారణం ఏంటంటే మొదటి వచనంలో జవాబు ఉంది. అదేంటంటే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు సన్నిధికి, హల్లెలూయా, గట్టిగా కళ్ళు చెప్పండి. ఎన్నో రోజు? అందరు చెప్పండి, ఎన్నో రోజు? 3వ రోజు. ఎలా వచ్చింది? మాట్లాడాలి. ఎంతకీ ఏ 3వ రోజు అది? అది ఆమె ఉపవసించిన 3వ రోజు. వాక్యం జాగ్రత్తగా గమనించాలి. నేను పెద్ద మర్మాలు ఏం చెప్పడంలే, కానీ ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. నేను అన్నాను, నువ్వే అంశంతో ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, ఎలా ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. నువ్వు గంట చేసావా, 2 గంటలు చేసావా, 7 గంటలు చేసావా, 24 గంటలు చేసావా, 52 గంటలు ప్రార్థన చేసావా, ఇది ప్రాముఖ్యం కాదు, ఎలా ప్రార్థన చేసావు అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. విచిత్రం ఏమిటంటే, ఏమి వెళ్ళింది ఎన్నో రోజు? వాస్తవానికి యూదులకి ఒక పద్ధతి ఉంది. ఉపవాస ప్రార్థన పద్ధతి ఏంటంటే, ఏమండి, తమ వస్త్రాలు తీసేసి గోనిపట్ట, స్త్రీలైన పురుషులైన గోనిపట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని బూడిద పోసుకుంటూ, అది పోసుకొని కాదు, బూడిద పోసుకుంటూ ప్రార్థిస్తారు. అది వాళ్ళ ప్రార్థనా పద్ధతి. విషయాన్ని మీరు గమనించాలి. గడిచిన 2 దినాలు బూడిదలో కూర్చుంది, గోనిపట్ట కట్టుకుంది, బూడిద పోసుకుంటూ ప్రార్థన చేసింది. ఇప్పుడు 3వ రోజు రాజుగారి దగ్గరికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? బూడిద పోసుకొని, గోనిపట్ట కట్టుకొని, అయ్యా మా పరిస్థితులు ఏం బాగాలేదు నాయన, ఏం చెప్పాలో మాకు అర్థంగా. ఇట్లా వెళ్ళిందా? మాట్లాడారు ఏంటండి? ఏమండి, ఒక వ్యక్తికి మనం చూడగానే జాలి కలగాలనుకోండి, సిరిగిపోయిన బట్టలతో కనపడితే జాలి కనపడిద్దా? సూటు కోటు టై గీ కట్టుకొని టిప్ టాప్కి వెళ్ళి, కానీ వచ్చేది ఎలా? అది ఆ మాట నోట్ చేసుకోండి, దానికోసం చెప్తున్నాను. ఎలా వచ్చింది? అది నేను ఇందాక చెప్పాను, ఆమె వచ్చే విధానమే ఆయన్ని మెప్పించేసింది, ఆయన్ని ఒప్పిస్తుంది. హల్లెలూయా. ఆయనలో దయ పుట్టిస్తుంది ఆమె వచ్చే విధానమే. ప్రైజ్ ద లార్డ్.
ఆమె గోనిపట్ట ధరించుకొని రాలా, బూడిద పోసుకొని రాలా. ఒక విషయం చెప్పనా, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడేమో బూడిద పోసుకొని గోనిపట్ట కట్టుకొని కూర్చుంది. రాజు సన్నిధికి వచ్చేటప్పుడేమో రాజభూషణాలు ధరించుకొని వస్తుంది. ఒక్క మాట చెప్పనా, రాజుకు తగినట్టు, రాజు కుటుంబానికి తగినట్లుగా బయలుదేరుతుంది. హల్లెలూయా. రాణికి తగినట్లుగా బయలుదేరుతుంది. ఈ రోజున మనం దేవుని పిల్లలమే కానీ, ఓపెన్గా చెప్పనా, దేవుని పిల్లల లక్షణాలు ఉండడంలే. సేవకులే కానీ దయచేసి ఏమనుకోకండి, సేవకులకు తగిన అనుభవాలు ఉండడంలే. విశ్వాసులే కానీ విశ్వాసులకు తగిన అనుభవాలు ఉండట్లే. మీరు గమనించండి, ఒక మాట నేను మీ దగ్గరికి తీసుకొని రావడానికి ప్రేరేపించబడుతున్నాను. నెహెమ్యా గ్రంథం, దానికి ముందు ఒక 2-3 పేజీలు ఉంది కదా, 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25వ వాక్యం. 25వ వాక్యం జాగ్రత్తగా వినండి. అంతటా నేను వారితో వాదించి, ఒకటి గుర్తుపెట్టుకోండి, వాదించి. 2 వారిని శపించి. 3వది కొంచెం తీవ్రత పెరిగింది. ముందు గొడవతో స్టార్ట్ అయింది, తర్వాత శపించడంతో కొనసాగుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, కొంతమందిని కొట్టి, అమ్మ బాబోయ్ ఎడదాకా వెళ్ళిందండి. ఒకసారి నన్ను చూడండి, చేతులు ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. ఏమనుకోదు, ఒక్కసారి అలా ఊపుతూ. కొంచెం తెల్లవారుజాము కదండి, కొంచెం మన కళ్ళ మీద అది ఇది రాకుండా కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసామనుకోండి, ఇటు దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మనం కూడా కొంచెం అలర్ట్ అవుతాం. అట్లా కూర్చొని విన్నాం అనుకోండి. నాకు వాస్తవానికి ఇట్లా ఒక చోట నిలబడి వాకింగ్ చేయడం అలవాట్లేదు. ఏం చేద్దాం, 2 కెమెరాలు పెట్టారు ఆడ, 3 అబ్బో, పైన 3, ఇక్కడ 1, 4. ఇక తప్పలా. ఇక నేనే మళ్ళీ వాళ్ళని అటు ఇటు తిప్పడం ఎందుకు, ఎంతమంది కూర్చున్నారు, 2 లేచి నిలబడ్డారంటే 20 మంది కవర్ అయిపోతారు. అందుకని ఫిక్స్ అయిపోయా, స్టార్టింగ్ నిలబడ్డమే. వాస్తవానికి ఇట్లా స్టాండ్ పెడితే నెమ్మదిగా తీసి చేతిలో పట్టేసుకుంటా. మీకోసమే నిలబడ్డా. ఇలా నేను నిలబడ్డం, మీరు అలా వినడం. ఒక కూటమిలో ఎలానే జరిగింది. ఇప్పుడు కాదులేండి, 2003లో మంచి కుర్రోడిని, మంచి ఊపుగా ఉండ ప్రసంగం మొదలు పెట్టానంటే 2.5 గంటలు తక్కువ చెప్పేవాడిని కాదు. ఇక 2.5 గంటలు అప్పుడప్పుడు మించితే 3 గంటలు కూడా చెప్పేవాడిని. ఒక మధ్యరాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి బాగా ప్రిపేర్ వెళ్ళిపోయా వాకింగ్ చెప్దామని. ఇక మంచిగా చెప్పే, అది కూడా ఏంటో తెలుసా, గ్రామం అండి, కుగ్రామం. అప్పట్లో తాటాకు ఇళ్ళు బాగుండేవి. ఆ మందిరం తాటాకుల మందిరం, మధ్యలో నెట్టాళ్ళు ఉంటాయి, తెలుసు కదా. ఆ నెట్టాడికి ఆనుకొని ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన పేరు ఇస్సాక్ గారు. ఆయనకి 75 సంవత్సరాలు, సన్నగా ఉంటాడు, ఓన్లీ ఎముకలే కనబడతాయి. నేను అందరితో చెప్పా, నేను త్వరగా ముగిస్తా, మీరు జాగ్రత్తగా వినాలా, మీరు అటు ఇటు చూస్తే ఊరుకోను, మీరు అసలు కళ్ళు మూసుకుంటే అస్సలు ఊరుకోను, మీరు కళ్ళు తెరిచి నా వైపే చూస్తూ ఉండాలా, కళ్ళు మూసినా ఊరుకోను, తలకాయ తిప్పినా ఊరుకోను అన్న. పాప కొంతమంది అటు ఇటు అన్న తిప్పుతున్నారు, కానీ ఆయన తిప్పడం అసలు తిప్పట్లేదండి. ఆయనకు ఒక కృప ఉందంట. ఏంటిది? కళ్ళు తెరిచి నిద్రపోవడం. నాకు తెలియదు. ఒక 20 నిమిషాల తర్వాత అయ్యగారు ఇట్టే ఉన్నాడు. నా వల్ల కాల, వాకింగ్ చెప్తున్నానే కానీ వీళ్ళకి అనవసరంగా చెప్పాను. అంటే నేను అప్పటికే కొన్ని కథలేని ఉండ. ఏంటయ్యి, కళ్ళల్లో నుంచి పోద్దంట కొంతమంది ప్రాణం, ఇంక వాళ్ళు ఇట్టే చస్తారంట. అది విన్నా, అది గుర్తొచ్చింది. అయ్యా అనవసరంగా ఈయన పైకి పోయాడు అనుకున్నా. ఇక వాక్యం అర్ధాంతరంగా ఆపేసి అందరు కళ్ళు మీద ప్రార్థన చేద్దామన్నా. అందరు కళ్ళు మూసారు, ఏమో ఇట్లా. ఇంకా నా గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఇక నెమ్మదిగా నా వెనకున్న ఆయనకి, అయ్యా వాక్యం నడిపించి ముగిచ్చేసాయి ఆయన, లీడింగ్ చేసేసి అని మైక్ ఇచ్చి నెమ్మదిగా నెట్టాడి దగ్గరికి వెళ్ళి, యేసు రక్తం చేయి హల్లెలూయా అన్న. అంటే కొంచెం నా డౌట్ క్లారిఫై చేసుకుందామని తెర చుట్టే అంటున్నాడు. ఏంటంటే అయ్యగారు కళ్ళు తెరిచి
వేస్తున్నాడు మంచి నిద్ర. దేవుడి దయలో మీలో అటువంటి కృప లేదులేండి. అప్పుడప్పుడు కొంచెం అంటించే కృప ఉంది మనకి. గట్టిగో కళ్ళు చెప్పండి. ఓకే 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 ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నెహెమ్యా గారు చివరి అధ్యాయం కదా, చివరి వచనాల్లో జరిగిన సంగతి. నేను వారితో 1 వాదించి 2 శపించి మీ బతుకులు పాడైపోను. ఏమంటున్నాడు? ఎవరన్నా సేవకుడు తిడతాడండి? శపిస్తాడా? వాదించాడు, శపించాడు, ఇంకా కోపం ఆగట్లా, కొంతమందిని కొట్టి అమ్మో ఇంకా బీపీ పెరిగిపోయింది. జుట్టు పట్టుకొని తల వెంట్రుకలు ఏం చేస్తున్నాడు? పెరిగి. అయ్యగారు కొంచెం కంట్రోల్ అవ్వండి. ఏంటండి ఆ కోపం ఏంటి, ఆ కథ ఏంటి అని అంటే, కోపమా ఇంకేమన్నా? జుట్టు బెక్కడం నాకు చంపి పడేస్తాను అంటున్నాడు. ఎందుకని? ఎందుకో తెలుసా? ఈ కథ చెప్తాను చూడండి, చదవండి. ఇప్పుడు 23-24 వాక్యాలు, 23-24 వాక్యాలు. ఆ దినముల్లో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను ఎవరు కనబడ్డారు? ఒకసారి కొంచెం నేను అడిగేదానికి మీరు త్వరగా చెప్పేస్తే జవాబు మీకు త్వరగా అర్థమవుద్ది. నెహెమ్యా గారికి ఎవరు కనబడ్డారు? అందరూ మాట్లాడండి. ఎవరు కనబడ్డారు? ఓకే, అది అలా హోల్డ్లో పెట్టుకోండి. ఇప్పుడు చదవండి 25-24 వాక్యం. చాలు, ఒక్క నిమిషం ఆగండి. నేను మధ్యలో అడుగుతా, ఎందుకంటే త్వరగా అర్థం అవడానికి, లేకపోతే అర్థం కాదు. ఎవరి కుమారులు? ఓకేనా? ఎవరి కుమారులు మాట్లాడాలి. నెహెమ్యా గారికి ఎవరు కనబడ్డారు? యూదుల కుమారులు. ఓకేనా? చదవాలి. అష్టోదు భాష మాట్లాడతారు. ఎవరు వీళ్ళు? ఏ భాష మాట్లాడతారు? ఓకే, కంటిన్యూ. ఇంకేమేమి మాట్లాడతారు? ఫస్ట్ ఏ భాష మాట్లాడతారు? అష్టోజు భాష. తర్వాత ఇంకా మోయాబు భాష, అమ్మోను భాష కూడా మాట్లాడతారు వాళ్ళు. ఆ తర్వాత గాని యూదుల భాష. ఏ భాష రాదు? ఎవరి ఇళ్ళు మాట్లాడండి. ఎవరి ఇళ్ళు? వీళ్ళకి ఏ భాష రాదు? ఏ భాష వచ్చు? అష్టోదు భాష వచ్చు, అమ్మోను భాష వచ్చు, మోయాబుల భాష వచ్చు, ఇంకా మల్టీ లాంగ్వేజెస్, అన్ని భాషలు వచ్చు. వీళ్ళకి ఏ భాష రాదు? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ భాష. మరి వీళ్ళని ఏం చేయాలా? మీకు అర్థమైందా? వీళ్ళెవరు? వీళ్ళకేమి రాదు? విషయం అర్థమవుతుందా? ఈ రోజున విశ్వాసులే కానీ విశ్వాసుల లక్షణాలు మరి దైవజనులు గద్దించడంలో న్యాయమేనా? దైవజనులు ఖండించడం న్యాయమేనా కాదా? అదేంటండి పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా మా ఫ్యామిలీ గురించే చెప్తారా? ఏంటిది? అమ్మా తల్లు, అయ్యా ఒక మాట. నెహెమ్యా గారు అన్న కొట్టాడు నాయన, నెహెమ్యా గారు అన్న జుట్టు పీకాడు. ఇదే పరిచర్య తెలుసా? పాత నిబంధన పరిచర్య. ఏ పరిచర్య? కొత్త నిబంధన పరిచర్య చెప్పనా? చదవద్దులేండి, మనకు తెలుసులేండి. పేతురు గారు అన్నయ్య సప్పిరాలను ఏమన్నాడు? అమ్మో, ఆయనకున్న గడుసు మామూలు గడుసు కాదు. అన్నయ్య ఇంతకే అమ్మారా అన్నాడు. అవునయ్యా అన్నాడు. ఏమయ్యా, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరిద్దరు ఏకీభవించారా అనగానే అయ్యగారు ప్రాణాలు విడిచాడు. ఏం చేయాలి అప్పుడు? ఇంటికి కబురు చేయాలా? భార్యకి కబురు చేయాలా? పిల్లలకు కబురు చేయాలా? చెప్పరేంటండి? భార్య పిల్లలకు కబురు చేయాలా? బంధువులకు కబురు అమ్మో, పేతురుగా డేరీ ఎంతదంటే ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా తీసుకెళ్ళి 10 పెట్టండి, వీడు మామూలు కదా, తీసుకెళ్ళి 10 పెట్టండి అన్నాడు. శుభ్రంగా వాళ్ళు మామూలు కదా, ఆ కుర్రోళ్ళు వెంటనే ఉడికి వెళ్ళి 10 పెట్టేసి వచ్చారా? ఇది తెలియక వచ్చింది. అవి ఎవరో సత్యారామ గారు నాకు తగునా అన్నట్టు వచ్చింది లోపలికి. మీరు ఇంతకే అమ్మారా అని ఆమెను క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేస్తే ఇంతకే ఆయన ఎంత చెప్పాడు? ఏమనండి అంతకేనండి అంది.
నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు ఇంకా వాకిట్లోనే ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా మోసుకొని మా ఆయన చచ్చాడా, పాతి పెట్టేశారా అంతే, ఆమెటి చచ్చింది. ఇది ఏ పరిచర్య? కొత్త నిబంధన. హల్లెలూయా. మీకు విషయం అర్థమవుతుందా తల్లి? అయ్యా తల్లిదండ్రులారా, గట్టికి ఒక కళ్ళు చెప్పండి. ఈ చివరి దినాల్లో పరిచర్య కేవలం పాస్టర్లు హెచ్చరికే చేస్తున్నారమ్మా. పాస్టర్లు కొంచెమే కండెత్తున్నారయ్యా. ఆ రోజుల్లో జుట్టు పట్టుకొని పీకినట్టు, కానీ ఈరోజు పీకితే ఎవరన్నా ఊరుకుంటారా? ఆ రోజుల్లో ఈ పరిశుద్ధాత్మ మోసపుచ్చడానికి ఏం చేస్తున్నారు, మీరు సత్తుగాక మిమ్మల్ని పాతిపెట్టి అన్నారు అనుకోండి, నాయన ఇంకా సేవ లేదు, గేవ లేదు, మొత్తం మూసేసుకోవడమే. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకనంటే దేవుని పిల్లలే కానీ దేవుని పిల్లల లక్షణాలు ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్లోకి వద్దాం. ఎస్తేరు నిన్నటి దాకా బూడిదలో కూర్చుంది, కానీ రాజుగారి దగ్గరికి వచ్చేసరికి ఎలా వస్తుందో తెలుసా? రాజ కుటుంబానికి తగినట్లు, రాజుగారి భార్యకు తగినట్లు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా రావాలో తెలుసా? దేవుని పిల్లలకు తగినట్లుగా రావాలి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధులకు తగినట్లు నువ్వు రావాలి. మహోన్నతుని సన్నిధికి వచ్చేటప్పుడు మహోన్నతునికి తగినట్లుగా నీవు రావాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏవండి, నీ లోపల ఎన్నో లోపాలు పెట్టుకొని వస్తే కార్యం జరిగిద్దా? ఏవండి, అందరితో పాటు భజన చేయుచు భక్త, మీకు రాదా పాట? పాట అండి. భజన చేయుచు భక్త పాలక సన్నుతించు. ఇక అందరితో యుద్ధం చేస్తున్నాడు, ఏమి ఎరగనట్టు ఆకాను. అందరితో సపట్లు కొడుతున్నాడు. తీరా చేయాల్సిందంతా చేశాడు, దాచుకోవాల్సిందంతా దాచుకున్నాడు. ఏవండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్తుతిపార్థన చేస్తున్నాడు. స్తోత్రం నాయనా మా దేశానికి, రక్షణ అయ్యా మా దేశానికి. చిన్న పట్టణం మీద అవమానం, పెద్ద కార్యాలు కాదు, చిన్న విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు రావడమే సరిగా రాలా. దయచేసి నన్ను మరోలకు అర్థం చేసుకోవద్దు. మీరు బలమైన కార్యం ఒకటి మొదలు పెట్టారు, దీన్ని వచ్చేటప్పుడే మీరు ఒక స్థిరమైన తీర్మానంతో రావాలి. హల్లెలూయా. గొప్ప సంగతి ఏంటంటే, ఇక నా సబ్జెక్ట్ ఎక్కువగా నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు, నేను త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఈమె వచ్చే విధానమే రాజుని ఒప్పించింది, రాజుని మెప్పించింది, రాజు నోట వాగ్దానం ఉంచింది. హల్లెలూయా. ఆ తర్వాత ఏవండి, వీళ్ళ నాశనానికి కారణమైన హామాన్ని చంపేశారు. తర్వాత రాజుగారు ఆయన ఉంగరం తీసి, అసలు ఆయన వేయాల ముద్ర, అవునా? ఆయన రాపించాలి తాకీదులు. కానీ ఆయన అంటాడు, అమ్మా ఇస్తారు మొదటిగా, మీకు ఎట్లా కావాలంటే అట్లా రాసుకోండి అయ్యా తాకీదులు, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోండి ముద్ర. ఉంగరం ఇచ్చేసాడు, తాకీదులు రాసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసాడు. ఆల్రెడీ హామాను పంపించిన గుర్రాల కంటే మరింత వేగంగా వెళ్ళగలిగిన గుర్రాలను వీళ్ళకి అనుగ్రహించేసాడు. హల్లెలూయా. అబ్బో అతి వేగరంగా వెళ్ళిపోయినట్టు ఆ గుర్రాలు, అశ్వాలు. హల్లెలూయా. ఈ రోజున నీ ప్రార్థన కూడా అతి వేగంగా కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు రావాల్సిన విధానంగా వస్తే నోరు తెరవక మునిపే నీ విజ్ఞాపన కార్యం జరిగిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. నోరు వెప్పక మునిపే జవాబులు నా దేవుడు ఇచ్చేస్తాడు. ఇది నోరు తెరవని విజ్ఞాపన. ఓకేనా? నెక్స్ట్ రెండో విజ్ఞాపన త్వరగా ముగిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. 23 దానియేలు గ్రంథం 9:23. నీవు బహుప్రియుడవు గనుక, ఆ మాట నోట్ చేసుకోండి. రెండవ విజ్ఞాపన ఇది. రెండో విజ్ఞాపన, ఒకటి నోరు విప్పని విజ్ఞాపన, ఇప్పుడు రెండవది నోరు విప్పిన విజ్ఞాపన లేక ప్రారంభించిన విజ్ఞాపన. చదవండి. నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని
అందరూ కామెంట్ చెప్పండి. దయచేసి ఒక్కసారి చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరోలాగా అనుకోవద్దు, కానీ మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు మన ప్రార్థన ఇలా మార్చునుగాక అని చెప్పండి. మీరేమనుకోండి, ఇంకొక మాట చెప్పనా, ఈ మధ్య నాకు కొత్త సంవత్సరం రోజున న్యూ ఇయర్కి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే నాకు భయం అవుతుంది. మీరు అర్థం చేసుకున్నారో లేదో, హ్యాపీ న్యూ ఇయర్ అని వదలట్లా, గట్టిగా నొక్కేస్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేశా, అది మీరు కూడా మీ పక్కన వాళ్ళకి వచ్చి గట్టిగా నొక్కారనుకో, ఆ మొత్తంతా వదిలిద్ది. అందుకు గుర్తు చేశా. హల్లెలూయా. ఓకే 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 ఒక్క మాట చెప్తాను. రెండవది దానియేలు విజ్ఞాపన. ఎవరి విజ్ఞాపన? మొదటిది ఎస్తేరు విజ్ఞాపన, నోరు తెరవని విజ్ఞాపన. ఆమె వచ్చే విధానమే రాజుని మెప్పించింది, ఒప్పించింది, వాగ్దానం చేసేటట్లు చేసింది. తర్వాత జరిగిన కార్యాలని మనకి తెలుసు. ఓకే, నెక్స్ట్ రెండవది డానియేల్ విజ్ఞాపన, దానియేలు గారి విజ్ఞాపన. ఇదేంటో తెలుసా? నోరు తెరచిన విజ్ఞాపన. గట్టిగా కళ్ళు చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఇదే విజ్ఞాపన. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, టోటల్గా ఇంకా విజ్ఞాపన మొత్తం చేయలే ఈ అయ్యగారు కూడా. జస్ట్ విజ్ఞాపన జస్ట్ స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. మరుక్షణమే ఆజ్ఞ బయలుదేరింది. ఏం బయలుదేరింది? అందరు చెప్పండి, ఏం బయలుదేరింది? పరలోకంలో ఆజ్ఞ బయలుదేరింది. దేవదూతతో గబ్రియేలుకి అట, హలో నువ్వు వెళ్ళి ఈ సంగతిని దానియేలుకు చెప్పు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకునిగా నేను మనసారా మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలన్నీ దీవిస్తూ నేను కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నమాట. మీరు విజ్ఞాపన ప్రారంభించగానే పరలోకంలో కార్యాలు మొదలగునుగాక, పరలోకంలో ఆజ్ఞ బయలుదేరునుగాక. హల్లెలూయా. మీరు భూలోకంలో దేనిని విప్పుదురో అది పరలోకంలో విప్పబడునుగాక. మీరు భూలోకంలో దేనిని బంధించుదురో అది పరలోకంలో బంధింపబడునుగాక. అది ప్రార్థన ముగించిన తరువాత కాదు, ప్రార్థన ముగించక మునిపే కూడా కాదు, ప్రార్థన ప్రారంభించగానే. అది ఒక విజ్ఞాపన ఎంత బలంగా ఉండాలంటే, ఒక విజ్ఞాపన ఎంత శక్తివంతంగా ఉండాలంటే, చెప్పండి చెప్పండి చెప్పండి, హల్లెలూయా. ఎంత ప్రభావంతో ఉండాలంటే, నువ్వు నోరు తెరవడం ఆలస్యం. అమ్మో గబ్రియెల్, నా దానియేలు, నా ప్రియుడు నోరు తెరచాడు, వెళ్ళా ఈ సంగతులని చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ విజ్ఞాపన చేయనారంభించగానే అక్కడ దేవుని దూతకి ఆజ్ఞ బయలుదేరింది, వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ ప్రార్థనలన్నీ రాబోయే దినాల్లో అలా జరిగించునుగాక. ఇక్కడ మీరు విజ్ఞాపనలు చేయండి, దేశంలో అద్భుతాలు జరగాలి. ఈ భీమవరంలో మండుకున్న మంట దేశాన్ని మండించాలి, రాష్ట్రాలను మండించాలి. ఇది ఒక ఉప్పెనగా మారాలి. హల్లెలూయా. ప్రళయాలు సృష్టించాలంటే విజ్ఞాపన స్టార్ట్ చేస్తేనే ఒక అగ్ని కణం నీ నోట్లో నుంచి బయలుదేరాల. ప్రైజ్ ద లార్డ్. నీ చిన్న చిన్న విజ్ఞాపనలే, నీ చిన్న చిన్న మాటలే బలమైన అగ్ని కణాలుగా బయలుదేరాలి. హల్లెలూయా. ఏవండి, అతడు నీవు విజ్ఞాపన చేయ నారంభించినప్పుడు. ఇంకొక మంచి మాట చెప్పనా, అందరూ నన్ను చూడాలి. మన విజ్ఞాపన ప్రారంభించిన, మనం స్తుతించడం ప్రారంభించిన అద్భుతాలు జరుగుతాయి. ఎస్, నేను లోతుల్లోకి వెళ్ళడం లేదు, కానీ మీకు రెఫరెన్స్ గుర్తు చేస్తాను. ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యంలో, వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగానే, హల్లెలూయా. చాలు చాలు, ఒక్కసారి నన్ను చూడండి, తలలు పైకెత్తి నన్ను చూడండి. ఒక్క మాట మొదలు నేను చెప్పేసి త్వరగా ముగిస్తాను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగానే
ఏం జరిగింది? దేవుడు యుద్ధం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మీకు విషయం అర్థమవుతుందా? అక్కడ దానియేలు విజ్ఞాపన చేయ ఆరంభించగానే దేవదూతకు ఆజ్ఞ బయలుదేరింది. ఇక్కడ రాజు స్తుతించడం పాడడం మొదలు పెట్టగానే దేవుని యుద్ధం మొదలైంది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో 2 మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు విజ్ఞాపన చేసినా, నువ్వు స్తుతించడం మొదలుపెట్టినా, నువ్వు పాడడం మొదలుపెట్టినా, ఒక ప్రక్కన దేవుని దూత బయలుదేరాలి, మరొక ప్రక్కన దేవుని యుద్ధము ప్రారంభం కావాలి. హల్లెలూయా. ఏవండి, తర్వాత మీరు 20వ అధ్యాయంలో చదువుకోండి. శత్రువులలో ఉన్నట్ట ఒక్కడు కూడా మిగలలేదట. 25వ వచనం ముగింపులో ఉంది, ఒక్కడు కూడా మిగలలేదట. ఇక క్రింద వచనాల్లో ఉంది, వారు దోచుకోవడం మొదలు పెట్టారట. వారు కొల్ల సొమ్ము తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందట. దీవెనే దీవెన, ఆశీర్వాదమే ఆశీర్వాదం, సమృద్ధే సమృద్ధి. ఆమెన్. ఇలా ఉండాలి నీ స్తుతి ప్రారంభం, ఇలా ఉండాలి నీ విజ్ఞాపన ప్రారంభం. గట్టిగా కళ్ళు చెప్పండి. ఒకటి నోరు తెరవని విజ్ఞాపన. రెండవది నోరు తెరిచిన. మూడో మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం చివరి అధ్యాయం చివరి వాక్యం. అయ్యా సారీ సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయం చివరి వాక్యం. సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయం చివరి వాక్యం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులు, సమాధాన బలులు అర్పించను. యెహోవా, అందరు నన్ను చూడండి, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి. అందరూ ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నన్ను చూడండి. ఒకటి ఎస్తేరు విజ్ఞాపన, అది ఇంకా నోరు విప్పని విజ్ఞాపన రాజ్యంలో సగం వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. 2 ఎవరి విజ్ఞాపన? దానియేలు విజ్ఞాపన. జస్ట్ నోరు తెరిచి ప్రారంభించాడంతే, ఆజ్ఞ బయలుదేరింది. ఇప్పుడు 3వ విజ్ఞాపన, ముగించబడిన విజ్ఞాపన, చేయబడిన విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, తెగులు నిలిచిపోయెను. ఏమండి, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు దేవుడు ఏం చేశాడు? గట్టిగా కళ్ళు చెప్పండి. ఇది ఎవరి విజ్ఞాపన? దావీదు విజ్ఞాపన. అందరు చెప్పండి, ఏ విజ్ఞాపన? అయితే ఈ విజ్ఞాపన ఏంటంటే, అందరు నన్ను చూడాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది దహన బలులు అర్పించి విజ్ఞాపన చేస్తున్నాడు. మాట్లాడండి, ఎలా చేస్తున్నాడు? దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దహన బలులు అర్పిస్తూ. ఒకటి ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొని విజ్ఞాపన. దానియేలు ఎలా విజ్ఞాపన చేశాడు మీతో చెప్పలేదు కదా, జస్ట్ విజ్ఞాపన ప్రారంభం అని చెప్పి దీంట్లోకి వచ్చేసా. దానియేలు విజ్ఞాపన తన పాపములు, తన పితరుల పాపములు ఒప్పుకుంటూ ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. తన పాపములు, తన పితరుల పాపములు అంటే పశ్చాత్తాపడుతూ, పశ్చాత్తాపంతో మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఓకే. చివరి విజ్ఞాపన ఏంటంటే, దహన బలులు అర్పించిన తరువాత. దేని తరువాత విజ్ఞాపన? మాట్లాడని ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేని తర్వాత విజ్ఞాపన? దహన బలులు అర్పించిన తరువాత బలిపీఠం కట్టాడు, బలులు అర్పించాడు. ఏం కట్టాడు? బలిపీఠంగా. ఏమండి, ప్రార్థన అడావుడిగా చేయకూడదు. ముందు బలిపీఠం కట్టాలి, తర్వాత బలులు అర్పించాలి. మీరు ఏలియా గారిని చూసినా కూడా అంతే. మొదట ఏం కట్టాడు? బలిపీఠాన్ని కట్టాడు, తర్వాత బలి అర్పించాడు. మూడవది ప్రార్థన మొదలుపెట్టాడు. మీరు తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37, 38 వచనాల్లో జస్ట్ ఒక్క వచనమే ప్రార్థన చేశాడు. 37వ వచనంలో ప్రార్థన చేశాడు. 38వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా
ఇంకా ప్రార్థన కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది కంప్లీట్ అవ్వని ప్రార్థన. హల్లెలూయా. అతడు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. కారణం ఏంటంటే బలిపీఠం కట్టినాకే ప్రార్థన మొదలుపెట్టాడు, బలి అర్పించినాకే ప్రార్థన మొదలుపెట్టాడు. ఈ రోజున మనోళ్ళు ఒక బలిపీఠం కట్టేది లేదు, బలి అర్పించేది లేదు, ప్రార్థన మాత్రం బాబా గుండెలో నొప్పి తగ్గి నాయన, అప్పులు తీర్చేసాను ఆయన, నాయన ఫ్లాట్ ఇప్పించేసాను ఆయన, ఈ సంవత్సరం సొంత ఇల్లు కట్టుకోవాలి ఆయన. అమ్మ బాబోయ్. ఇప్పుడంటే ఏమండి, ఇప్పుడంటే ఈ సూపర్ మార్కెట్లో వచ్చి ఈ ట్రాలీలో ఒకటి తీసుకెళ్ళి ఏమండి కావలసిన వేసుకుంటున్నాం. ఇంతకుముందు ఇంత సిటీ రాసి సరుకుల కొట్లో ఇస్తే ఆయనే కట్టి, అదిగో ఆ సరుకుల కొట్లో సీటీ రాసిస్తారే అట్ట మనోళ్ళు, అయ్యా అబ్బాయికి ఉద్యోగం రావాలయ్యా, అమ్మాయికి పెళ్ళి అయిపోవాలయ్యా. అమ్మ బాబోయ్ ఎంత లిస్టో. గడ్డికో కళ్ళు చెప్పండి, ఏదో ఒకసారి చేతులెత్తి ఊపుతూ స్వర్రమెత్తి చెప్పండి హల్లెలూయా. కాదు 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 కాదు, ముందు బలిపీఠం కట్టు, రాళ్ళు పేర్చు, కట్టెలు పేర్చు, బలిపీఠాన్ని కట్టిన తరువాత బలి అర్పించు, అప్పుడు విజ్ఞాపన చేయి. తెగులు నిలిచిపోతుంది, తెగులు విడిచిపోతుంది, తెగులు ఆగిపోతుంది. హల్లెలూయా. తెగులు ఆగుతుంది, తెగులు నిలుస్తుంది, తెగులు విడిచిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా కార్యం జరుగుతుంది. చివరి మాట ఏంటో తెలుసా? బలిపీఠం కట్టి బలి అర్పించి. అంతేనా? ఒక విషయం చెప్పనా, బలిపీఠం మనమే, బలి కూడా మనమే. హల్లెలూయా. ఏమండి, పౌలు గారు రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, మీ శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోండి. హల్లెలూయా. మనమే బలైపోవాలి. మనలో మనం సంపూర్ణ యాగంగా, సంపూర్ణ బలిగా, సర్వాంగ బలిగా అప్పగించుకొని మనం ప్రార్థన చేస్తే, హల్లెలూయా. ఒక మాట చెప్పన, బలి అంటే ఏంటి? దేవుడు అంగీకరించే బలి ఏంటో తెలుసా? కేవలం రక్తం చిందించేది కాదు, కేవలం ముక్కలు చేసేది కాదు. నిజమైన బలి అంటే ఏంటంటే, దేవుడు అంగీకరించే బలి ఏంటంటే పూర్తిగా బూడిదైపోయేది దేవుడు అంగీకరించే బలి. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి, లేవియాకాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఈ మాటలు ఎక్కువ కనబడతాయి. ఏమండి, అదంతా పూర్తిగా అగ్నితో కాల్చబడాలి. అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించిన, నువ్వు పూర్తిగా బూడిదైపోవాలండి. నీలో ఏ అహం ఉండకూడదు, నీలో ఏ కోపం ఉండకూడదు, నీలో ఏ రోషం ఉండకూడదు. నువ్వు పూర్తిగా బూడిదిగా మారిన తర్వాత దేవుని సన్నిధిలోకి రా. నువ్వు అడిగిన విజ్ఞాపనలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏది కోరుకున్న దేవుడు చేస్తాడు. ఎస్, ఖచ్చితంగా మీరు ఒక మంచి భారంతో దీనిని ప్రారంభించారు, దీన్ని కొనసాగిస్తున్నారు. యేసయ్య రాకడ వరకు ఈ ఉదయకాలపు విజ్ఞాపన కొనసాగునుగాక. మీ ప్రార్థన ద్వారా మన దేశంలో ఖచ్చితంగా కార్యాలు జరుగునుగాక, మన రాష్ట్రంలో కార్యాలు జరుగునుగాక. మీ ప్రార్థనలు రాజులను నిలబెట్టునుగాక, మీ ప్రార్థనలు రాజులను మార్చునుగాక, మీ ప్రార్థనలు దేవదూతలు దిగి వచ్చేటట్లు చేయునుగాక. హల్లెలూయా. మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నా దేవుడు కార్యాలు చేయునుగాక. మీరు అనుకున్న సమయం కంటే ముందే నా దేవుడు కార్యాలు జరిగించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 3 ప్రార్థనలు విన్నాం, 3 ప్రార్థనలు విన్నాం. 1 ఎస్తేరు విజ్ఞాపన, 2 దానియేలు విజ్ఞాపన, 3వది దావీదు విజ్ఞాపన. మరి ఈరోజు నీ విజ్ఞాపన ఏమిటి? ఈరోజు నీ విజ్ఞాపన ఏమిటి? ఒకరి విజ్ఞాపన మొదలు పెట్టగానే కార్యం, ఒకరి విజ్ఞాపన చేస్తూ ఉండగానే కార్యం. హల్లెలూయా. రబాల షకరబక తురాల రబా రియాల రమన షక తురాలబా ఓ రమ నమ లబ షబ తురాల రబా. అయ్యా 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 అయ్యా, కార్యం జరిగించిన ఆయన, అద్భుతం జరిగించిన ఆయన. అడగండి 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 అడగండి. ఓ ఓ నువ్వు ప్రార్థన ముగించుకు మునిపే కార్యాలు మొదలవ్వాలి. నువ్వు పెదవి వెప్పక మునిపే దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు మొదలవ్వాలి.
నువ్వు మోకరిస్తేనే అద్భుతం, నువ్వు చాప వేసేటప్పుడే అద్భుతం, నువ్వు చేతులు ఎత్తేటప్పుడే అద్భుతం. ఎస్, ఎస్తేరు రాజు సన్నిధిలో నిలిచిన వెంటనే వాగ్దానాలు బయలుదేరాయి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ మైటీ 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 మైటీ. కొంచెం స్వరం ఎత్తుదామా, కొంచెం ధ్వని మొదలు పెడదామా. ఓ రబాల శకర బగతురాల రలామా, ఓ రియల రలరమా రలరబా శబలబా. ఓ ఒక అగ్ని బయలుదేరాలి. ఈ ఉదయకాల సమయంలో మన భారతదేశాన్ని మండించగలిగిన ఒక బలమైన అగ్ని. రబబబలబా రషకతురా లిబలబరబలబా లిబరమా శబౌతరాలరా. అయ్యా 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 అయ్యా, అయ్యా. దానియేలు ప్రార్థన ప్రారంభించగానే పరలోకంలో ఆజ్ఞ బయలుదేరుతుంది. దేవదూతకి ఆజ్ఞ ఇవ్వబడింది. మరి నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే కార్యం జరుగుతుందా? ప్రియ నా తోటి సేవకులారా, ప్రియ విశ్వాసులారా, పరిచారకులారా, యవనస్తులారా, ఏదో అనాలోచనగా కాదు ప్రార్థన, బలవంతంగా కాదు ప్రార్థన. కట్టు, బలిపీఠం కట్టు, నీవే ఒక బలిగా మారు. దేవుని సన్నిధిలో ఒక బూడిదిగా మార్చబడు. నువ్వు బలి అర్పించి విజ్ఞాపన చేయగలిగితే, నువ్వు బూడిదగా మారి విజ్ఞాపన చేయగలిగితే, నీ ప్రతి విజ్ఞాపనకి విజయమే, నీ ప్రతి విజ్ఞాపనకి జవాబే. ఈ భీమవరం పట్టణంలో ప్రారంభమైన విజ్ఞాపన, ఈ భీమవరం పట్టణంలో ప్రారంభమైన ఈ అగ్ని అతి తక్కువ కాలంలోనే మన భారతదేశాన్ని మండించునుగాక, మన భారతదేశాన్ని వెలిగించునుగాక. ప్రియ సేవకులారా, మీ విజ్ఞాపనలో నుంచి అగ్ని కణాలు బయలుదేరాలి. విశ్వాసులారా, మీ విజ్ఞాపనలో నుంచి ఒక బలమైన అగ్ని బయలుదేరుగా. ఓ రబాల శకరబగతురాల రబా. ప్రార్థన 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 ప్రార్థన. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. ఎవరికి వాళ్ళు నోరు తెరచు, స్వరమే అడుగుదాం అడుగుదాం. ప్రభువా, నన్ను ఎస్తేరు వలె మార్చు, నన్ను దానియేలు వలె మార్చు, నన్ను దావీదు వలె మార్చు. రాజభూషణాలు ధరించుకొని రాజుకు తగినట్టు వస్తుంది. మరి నువ్వు దేవుని పిల్లలకు తగినట్లు, సేవకునికి తగినట్లు, పరిశుద్ధులకు తగినట్లు, విశ్వాసులకు తగినట్లు, దేవుని పిల్లలకు తగినట్లుగా మోకరిస్తున్నావా? ఎలా మోకరిస్తున్నావు? తీర్మానం చేయి. సమర్పణ, అత్యాశక్తి, ఒక త్యాగం, ఒక త్యాగం. నీ పాపాలు, నీ పితరుల పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ, ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ, ప్రభు ఆ ఒక్కొక్కరు స్థిరమైన తీర్మానం మొదలు పెట్టండి. అయ్యా, ఏదో అలవాటుతో కూడిన విజ్ఞాపనలు అయిపోయాయ్యా, ఆచారంగా విజ్ఞాపనలు మారిపోయాయ్యా, పరలోకాన్ని కదిలించగలిగిన విజ్ఞాపనలు కరువు అయిపోయాయి, దేశాలను మండించగలిగిన విజ్ఞాపనలు కరువయ్యాయి. అయ్యా అయ్యా, మీ హృదయాన్ని గెలవగలిగిన విజ్ఞాపనలు అరుదైపోయాయి. కనికరించయ్యా.
అడుగు దేవుని నీ ప్రార్థన ద్వారా తెగులు తొలగిపోవాలి. మారతావా బూడిదిగా? సజీవ యాగం అప్పగించుకుంటావా? సర్వాంగ హోమముగా నీ అవయవాలన్నీ దేవునికి సమర్పించుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. అడగండి. మరి కొన్ని నిమిషాల్లోనే మనం ముగించుకుంటున్నాం. ఇక ముగింపుకు వచ్చేసాం. సేవకులారా, సంవత్సరం ముగింపులో ఉన్నాం. అడగండి, ఉదయకాల సమయంలో 2024లో మీ సంఘాలు మండబోతా ఉన్నాయి. నిన్ను బట్టి గ్రామాలు మండబోతున్నాయి. ఒక అగ్ని కణముగా నువ్వు బయలుదేరాలి. ఒక అగ్ని కణముగా నువ్వు బయలుదేరాలి. ఓ ఓ ఓ ఓ కదిలే అగ్నిగోళంగా, కదిలే అగ్నిగోళంగా నువ్వు బయలుదేరాలి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంట. ఆది అపోస్తుల దినాల్లో, సంఘము ప్రారంభించబడిన దినాల్లో కలిగిన ఉజ్జీవం ఈ భీమవరం పట్టణంలో మొదలగును గాక. ఈ భీమవరం పట్టణంలో మొదలైన ఉజ్జీవం చుట్టుప్రక్కల ప్రాంతాలకి వ్యాపించును గాక. అది మీలోనే, అది మీ ద్వారానే. ఓ అది కొనసాగును గాక. అయ్యా, నేను కూడా ఒక సేవకుడిగా మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అందరూ చేతులెత్తి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులెత్తి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రం. నీవు నమ్మదగిన దేవుడు. నీ బిడ్డలకి ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు. దేశములో మహారక్షణ, దేశములో క్షేమం కలుగునట్లుగా సేవకు విశ్వాసు పరిచారు యవనస్తులు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు ఇప్పటికే మీరు జరిగిస్తున్నారు. ఇక మీదట మీరు జరిగించబోతున్నారు. అయ్యా నీకు స్తోత్రం. ఎస్తేరు ఇంకా విజ్ఞాపన ప్రారంభించక మునిపే రాజ్యంలో సగమైన ఇస్తాను రాజు వాగ్దానం చేసినట్లుగా, అయ్యా మేము మీ సన్నిధిలో మోకరించినప్పుడే కార్యాలు జరగాలయ్యా. ప్రభువా, దానియేలు విజ్ఞాపన ప్రారంభించగానే పరలోకంలో దేవదూతకు మీరు ఆజ్ఞ జారీ చేసి మేము విజ్ఞాపన మొదలు పెట్టినప్పుడే అయ్యా మీ కార్యాలు ప్రారంభమవ్వాలి, మీ ఆజ్ఞ బయలుదేరాలి. అట్టి కృప దయచేయి. మరి విశేషంగా దావీదు విజ్ఞాపన అయ్యా బలిపీఠం కట్టి విజ్ఞాపన చేసినప్పుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన మీరు ఆలకించినట్లుగా మేము చూస్తాం. మమ్ములోని మేము సజీవ యాగంగా సమర్పించుకొని అయ్యా విజ్ఞాపన చేయడానికి ఇదిగో నాయనా, ఈ బృహత్తరమైన పనిని ప్రారంభించిన సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నూతన అభిషేకం, ఇంకా నూతనమైన కృప ఇవ్వండి. దీన్ని కొనసాగిస్తూ ఐక్యపడుతున్న సహోదరులందరినీ వారి చేతులను మీరు బలపరచండి. అయ్యా మీరు ఏకీభవించిన సేవకులను, వారి సంఘాలు, వారి పరిచర్లు మీరు విస్తరింపచేయండి. ఇక్కడికి వచ్చిన విశ్వాసులను, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. 2024 సంవత్సరంలో ఈ భీమవరం పట్టణంలో చుట్టుప్రక్కల గ్రామాల్లో ఒక గొప్ప ఉజ్జీవం మొదలవ్వాలయ్యా. మరెన్నడూ చూడని ఒక మహారక్షణ ప్రారంభం కావాలి. అన్యులు ఎక్కువగా మార్చబడాలి, దొంగలు మార్చబడాలి, వ్యభిచారులు మార్చబడాలి, జోదగాళ్ళు మార్చబడాలి. ఏ సేవకుడు ఏ స్థలంలో నిలబడినా, అది చిన్న వేదికైనా పెద్ద వేదికైనా, చిన్న కూడికైనా పెద్ద మహాసభ అయినా బలమైన రక్షణ కార్యాలు జరగాలి. అట్టి కార్యాన్ని చేసి అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు వారి ఉన్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన దీవెన, కాపుదల, ఆదరణ మనందరకు, సర్వలోక పరిశుద్ధులకు, వాక్యం అందించిన దైవజనులకు, ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి దైవుని సేవకులకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.